తెలుగు 99 న్యూస్ ఛానల్ కి టీడీపీలో చేరికల ఊపు అధిక సంఖ్యలో బయటకు వస్తున్న నేతలు కార్యకర్తలు నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జోరందుకున్నాయి. నెల రోజుల క్రితం అన్ని మండలాల నుంచి మండల స్థాయి నేతలతో పాటు గ్రామ స్థాయిలో పలువురు కీలక నేతలు బూత్ ఇన్ఛార్జీలు వాలంటీర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారు. ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థిని శ్రీమతి తంగిరాల సౌమ్య ఇంటింటి ప్రచారం స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కార్యకర్తలు శ్రీ బండారు వాసు, శ్రీ గుంజి శ్రీను, మనబోతుల శ్రీరామ్ గారి నేతృత్వంలో సుమారు 40 కుటుంబాలకు పైగా వైసీపీ వేడి సైకిల్ ఎక్కారు. కూటమి అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య స్థానిక నేతల సమక్షంలో పసుపు కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ 5 సంవత్సరాల్లో బీసీలు పూర్తిగా అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఒక్క లోన్ కూడా, ఒక సబ్ ప్లాన్ కూడా, ఒక రూపాయి కూడా తీసుకురాలేదు. అదేవిధంగా ఎక్కువగా వీళ్ళు భవన నిర్మాణ కార్మికులు వీళ్ళందరూ కూడా ఇసుక మీద ఆధారపడ్డారు. ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఇసుక పూర్తిగా మాఫియా అయిపోయింది, కానీ అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది పనులు లేక రోడ్డు మీద పడ్డారు. వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే తప్పకుండా తెలుగుదేశంలోనే జరుగుతుందని చెప్పి ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి రావటం సంతోషకరం. తప్పకుండా వారందరికీ మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాం. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రతి బజారు స్తంభాలు ఇస్తున్నాము. పెన్షన్లు కూడా వితంతువులు కానీ వికలాంగులు కానీ పెన్షన్లు డోర్ టు డోర్ ఉన్న వాళ్ళందరికీ కాకుండా అందరికీ పెన్షన్ ఇచ్చుకున్నాం. అంటే పార్టీగా పక్కకు పెట్టి ఆ పార్టీ అనుకున్న సౌమ్య గారి ద్వారా నందిగామ నియోజకవర్గంలో ఎప్పుడు లేని అభివృద్ధి గతంలో రమణ గారు, ఉమా గారు, ప్రభాకర్ గారు చేసినట్టుగా సౌమ్య గారు వచ్చిన తర్వాత నందిగామ నియోజకవర్గం అంత అభివృద్ధి అయ్యారు. బీసీ కాలని అంతమంది పట్టుకుని లేరు. ఎందుకంటే చాలా మంది ఎంతమంది ఎంపీలు చేశారు, ఎంతమంది ఎమ్మెల్యే చేశారు. ఈ అభివృద్ధి నందిగామ సౌమ్య గారు వచ్చిన తర్వాత నందిగామ వచ్చే వల్ల బీసీ కాలని అభివృద్ధి చేశారంటే సిమెంట్ రోడ్లు ఎంత 3 రోడ్లు మిగిలి ఇక్కడ 15 వార్డులో మొత్తం మిగిలి 5 రోడ్లు 6 రోడ్లు మిగిలినాయి. అంటే అభివృద్ధి చేశారంటే సౌమ్య గారి పుణ్యమే. మా నందిగామలో మన ముస్లింస్ ఏరియాలో కూడా ఉర్దూ స్కూల్ బిల్డింగ్ కట్టాం. ఉర్దూ స్కూల్ బిల్డింగ్ కట్టాలంటే చాలా మంది వెనకాడారు. చాలా చోట్ల బిల్డింగ్లు పడిపోతున్నాయి. అట్లున్నా కూడా మన వార్డులో బిల్డింగ్ సౌమ్య ఆధ్వర్యంలో 2 స్టేట్ బిల్డింగ్ కట్టించి ముస్లింస్ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరికీ చాలా న్యాయం చేశారు సౌమ్య గారు. అలాంటి సౌమ్య గారిని మనం అత్యధిక మెజార్టీతో మన వార్డు కాదు నందిగామలో మన ఎక్కడ చుట్టాలున్నా చెప్పి సౌమ్య గారిని ఒక ఓటు 2 ఓట్లు వేసి సౌమ్య గారు గెలిపించాలని కోరుకుంటూ సెలవుస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి ఈరోజు వైఎస్ఆర్ పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్న బీసీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బీసీలకు ఏ విధంగా గుర్తింపు ఇచ్చారనేది 2014-19 మధ్యలో బీసీలకు ఆదరణ పథకాలు అసలు తెలుగుదేశం పార్టీ స్థాపించింది కూడా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు బీసీల అభ్యున్నతి కోసం, బీసీల ప్రగతి కోసం స్థాపించిన పార్టీ. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక ఇవ్వడం వల్ల భవన నిర్మాణ కార్మికులకు చేతునిండా పని, అలాగే ఆదరణ పనిముట్లు ఎంతో అన్ని సబ్సిడీలు ఇవ్వడం జరిగింది. బీసీలు అభివృద్ధి చెందడం జరిగిన తర్వాత ఎన్నో కల్లబొల్లి కబుర్లు చెప్పి 2019లో ఒక్క ఛాన్స్ అనే మాయతోటి బీసీలందరినీ కూడా తన వైపు తిప్పుకోవాలనే కుబుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి బీసీలని వెన్నుముక్కను విరగొట్టి ఉచిత ఇసుక పథకాన్ని రద్దు చేసి, అలాగే భవన నిర్మాణ కార్మికులు పొట్ట మీద కట్టి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రం కూడా అప్పుల పరిస్థితులు దారితీసి బీసీలకి ఎటువంటి లోన్లు కానీ సంక్షేమ పథకాలు లేకపోవడం వల్ల మరలా తిరిగి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మరలా భవన నిర్మాణ కార్మికులు పురోగతి చెందాలన్నా ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు రావటం ముఖ్యమని, అలాగే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత ముఖ్యమో ఈ నియోజకవర్గానికి తంగిరాల సౌమ్య గారిని గెలిపించుకుని మన వార్డులో గతంలో 80% సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. మిగిలిన రోడ్లు కూడా తంగిరాల సౌమ్య గారి ఆధ్వర్యంలో వేయించుకొని అసెంబ్లీకి తంగిరాల సౌమ్య గారిని, విజయవాడ పార్లమెంట్ పరిధిలో కేశినేని శివనాథ్ చిన్ని గారిని పార్లమెంట్ ని పంపించి 2 చోట్ల సైకిల్ గుర్తు కేసి మన బీసీలందరం కూడా అక్కడ చంద్రబాబు గారికి, సౌమ్య గారికి, కేశినేని శివనాథ్ చిన్ని గారికి మద్దతు తెలియజేస్తూ మీరంతా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నందుకు నందిగామ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు. గుంజి శ్రీలు గారు వారి ఆధ్వర్యంలో దాదాపు 45 మంది వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశంలోకి రావటం నిజంగా సంతోషకరం. మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. క్లియర్ గా చెప్పారు వాసు గారు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇసుకను ఉచితంగా ఇచ్చాం మేము. ఒక లోడ్ ఇసుక కావాలంటే 500 పెడితే వచ్చేసేది. ఇప్పుడు 7,000 పెట్టినా కూడా ఇసుక రావట్లే. ఇసుక దొరికితేనే కదా నిర్మాణాలు జరిగాయి. ఈ బిల్డింగ్ మీద ఆధారపడ్డ పనులన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేసాయి.
పన్నులు లేవు, ఒక పక్కన అమరావతిని ఆపేశాడు. బాబు గారు వస్తే అమరావతి వచ్చేది, ఇసుక ఉచితంగా వచ్చేది, మీకు చేతి నిండా పని ఉండేది. కానీ 5 సంవత్సరాలు మరి ఒక ఛాన్స్ మాయలో పడి అందరూ ఏ విధంగా మోసపోయారో మనం కూడా మోసపోయాం. ముఖ్యంగా ఇప్పుడు బాబు గారు వచ్చాక బీసీ ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా ఒక బీసీ కులానికి చెందిన అచ్చెన్నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ కులానికి చెందిన వ్యక్తి అచ్చెన్నాయుడు గారు. అదేవిధంగా బాబు గారు వచ్చాక బీసీలకి గతంలో ఏదైతే కార్పొరేషన్ లోన్లు ఉన్నాయో, సప్లాన్ నిధులు ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయి అమ్మ. మనం లోన్లు వస్తాయి, మనకి నిధులు వస్తాయి, దాని ద్వారా కమ్యూనిటీ హాల్స్ కట్టుకోవచ్చు, రోడ్లు వేసుకోవచ్చు. మొన్న నేను 16వ వార్డు 15వ వార్డు తిరిగాము. మేము వేసిన రోడ్లు తప్ప ఒక్క రోడ్డు కూడా వేయలేదు 5 సంవత్సరాలు. 16వ వార్డు అయితే 80% రోడ్లు లేవు. అసలు చాలా బాధేసింది. ఈ 5 సంవత్సరాలు కనుక తెలుగుదేశం పార్టీ ఉంటే గ్యారెంటీ మొత్తం టౌన్ అంతా సిమెంట్ రోడ్లు వేసేవాళ్ళు. ఎందుకంటే మేము గతంలో చేశాం కాబట్టి చెప్తున్నాం. 15వ వార్డులో 80% వేసాం, ఇంకా 5 రోడ్లు ఉన్నాయండి. అవి గ్యారెంటీగా వేసేస్తాం. 16 వార్డులో కూడా మొత్తం వేసేస్తామండి. అదేవిధంగా బాబు గారు వచ్చాక రేపు 50 ఏళ్లకే పెన్షన్ బీసీలకి, మనలో 50 ఏళ్లకే పెన్షన్ వచ్చేస్తుంది. ఇలా మంచి మంచి స్కీమ్స్ అన్ని బీసీలకు ఇస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా తెలుగుదేశానికి ఓటేయండి. వచ్చేది బాబు గారే. అరచేతికి సూర్యకాంతిని ఆపలేరు, బాబు గారి గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. బాబు గారు వచ్చాక మనందరికీ మంచి జీవితాలు వస్తాయమ్మా. బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళలకైతే మంచి మంచి వరాలు ఇస్తున్నారు. ప్రతి నెల 1500 వస్తాయి. 18 సంవత్సరాలు ప్రతి మహిళకి 3 సిలిండర్లు ఉచితమ్మ సంవత్సరానికి. మనందరికీ బస్సు ప్రయాణం ఉచితం. జిల్లాలో ఎక్కడైనా కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అంతమందికి 15,000 వస్తాయి సంవత్సరానికి. మీ ఇంట్లో 4 పిల్లలున్నా 60,000 వస్తాయి. మొదటి నెల పెన్షనే 4,000. అంటే జూలైలో 7,000 ఇస్తారు, తర్వాత నెల నెల 4,000 ఇస్తారు. మన ఇంట్లో వికలాంగులుంటే 6,000 వస్తాయి పెన్షన్. నిజంగా చాలా మంచి జీవితం రాబోతుంది. అమరావతి వస్తుంది, పనులు ఉంటాయి, కావాల్సినంత పని. తప్పకుండా వాసు గారికి అదేవిధంగా గారికి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాము. మంచి ఒక నిర్ణయం తీసుకున్నాం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం బీజేపీ జనసేన ఐక్యత.